అందరికీ నా నమస్కారాలండి. ఫిఫ్త్ క్లాస్ వర్క్ బుక్ ఏపీ బ్లౌజింగ్‌కి సంబంధించి చెక్ పాయింట్ 1 అంటే మొదటి 2 పాఠాలు అయిపోయిన తర్వాత ఒకసారి పునశ్చరణ అనమాట. యాక్చువల్‌గా ఇవి మనం చూడడం జరిగింది. ఏంటంటే కాంపౌండ్ వర్డ్స్‌లో చూడడం జరిగింది. ఎట్లా ఫిషర్ మ్యాన్, బ్లాక్ బోర్డ్, తర్వాత హ్యాండ్ కర్చీఫ్, న్యూస్ పేపరు, క్లాస్ రూమ్ ఇవి చూడడం అనేది జరిగింది. ఒకసారి ఏందంటే పునశ్చరణ అనమాట ఇది. ఇక నెగెటివ్ సెంటెన్సెస్ ఫార్మ్ చేయమన్నారు. షీ డాన్స్డ్ వెల్. మనం ముందే చెప్పుకున్నాం. ఈ డాన్స్డ్‌లో డాన్స్డ్ ఉంది. డాన్స్డ్ అనేది ఎట్లా ఏర్పడింది? మనం చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే షీ డాన్స్డ్ వెల్ అని ఉంది. ఎప్పుడైనా నెగెటివ్ సెంటెన్సెస్ రాసేటప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది వెర్బ్ మీద. వెర్బ్ డాన్స్డ్ అంటే డిడ్ ప్లస్ డాన్స్. ఇప్పుడు నెగెటివ్ సెంటెన్స్ నాట్ పెట్టాలి. నాట్ అనేది డిడ్ తర్వాత పెట్టేస్తాం. ఇక్కడ ఉన్నదే దీన్నే డిడ్ ప్లస్ డాన్స్‌కి రాసాం. నాట్ అనేది డిడ్ తర్వాత పెట్టాం. డిడెంట్ అయింది. షీ డిడెంట్ డాన్స్ వెల్. అది నెగెటివ్ సెంటెన్స్ అయితుంది. దీనికన్నా ఇంకోటి చెప్పుకున్నాం. ఇదేందంటే ముందు ఈ షీ డిడ్ నాట్ డాన్స్ వెల్ దీన్ని కూడా ఏందంటే నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా కూడా రాసుకోవచ్చని చెప్పుకున్నాం. ఎట్లా ఈ డిడ్ నాట్‌ని ముందు రాయడం ద్వారా. డిడెంట్ షీ డాన్స్ వెల్? క్వెషన్ మార్క్. ఈ విధంగా ఏమవుతుందంటే నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ రావాలంటే సింపుల్. ఇక్కడ డాన్స్డ్ ఉంది కదా! డాన్స్‌లో ఉన్న డిడ్ అనే ఆత్మని ఏం చేయొచ్చు? ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. చూడండి ఇట్లా రాయాలి. అంటే పాజిటివ్‌ది ఎట్లా వస్తుందో చెప్తాను. డిడ్ షీ డాన్స్ వెల్? క్వెషన్ మార్క్. ఈ విధంగా అన్నమాట. డిడ్ షీ డాన్స్ వెల్? అంటే ఆమె డాన్స్ బాగా వేసిందా? ఇది డిడెంట్ షీ డాన్స్ వెల్ అనేది ఆమె డాన్స్ బాగా వేయలేదా? ఆ విధంగా వస్తుంది. ఇక మోహన్ వెంట్ టు స్కూల్ ఉందనుకోండి. ఇదేంది డిడ్ ప్లస్ గో అనమాట. వెంట్ ఎలా వచ్చిందంటే డిడ్ ప్లస్ గో ఈక్వల్ టు వెంట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని పాజిటివ్ ఇంటరాగేటివ్‌గా రాయాలనుకోండి. ఎట్లా వస్తుంది? డిడ్ మోహన్ గో టు స్కూల్? ఈ విధంగా రావడం అనేది జరుగుతుందనమాట. ఇప్పుడు మోహన్ డిడ్ నాట్ గో టు స్కూల్. ఇక్కడ మోహన్ వెంట్ టు స్కూల్. మోహన్ స్కూల్‌కి వెళ్ళాడు. డిడ్ మోహన్ గో టు స్కూల్? మోహన్ స్కూల్‌కి వెళ్ళాడా? అని వస్తుంది. మోహన్ డిడ్ నాట్ గో టు స్కూల్. మోహన్ స్కూల్‌కి వెళ్ళలేదు. ఇప్పుడు దీన్ని నెగెటివ్ సెంటెన్స్ కదా ఇది. మోహన్ డిడ్ నాట్ గో టు స్కూల్ అనేది నెగెటివ్ సెంటెన్స్. అంతటితో మనం ఏం చేస్తున్నాం? నెగెటివ్ ఇంటరాగేటివ్ కూడా రాసుకుంటున్నాం. ఎందుకంటే లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇవి మస్ట్. అప్పుడు మాత్రమే మనం నేర్చుకోగలం. డిడ్ నాట్ మోహన్ గో టు స్కూల్ అంటే స్కూల్‌కి వెళ్ళలేదా? మోహన్ స్కూల్‌కి వెళ్ళలేదా? వెళ్ళలేదు, వెళ్ళలేదా? వెళ్ళాడు, వెళ్ళాడా? అంటే చూడండి తెలుగు భాష చాలా సింపుల్. ఇంత మార్పులు చేర్పులు లేవు గానీ మోహన్ స్కూల్‌కి వెళ్ళాడు. క్వెషన్‌గా మార్చాలంటే డూకి ఆ చేరిస్తే డా అయిద్ది. మోహన్ స్కూల్‌కి వెళ్ళాడా? మోహన్ స్కూల్‌కి వెళ్ళలేదు. నెగెటివ్ మార్చడం సింపుల్. డూకి ఆ చేరితే మోహన్ స్కూల్‌కి వెళ్ళలేదా? అంతే చాలా సింపుల్ అనమాట. హీ ప్యాక్డ్ హిస్ న్యూ క్లోత్స్. మనం ఈ ప్యాక్డ్ ఎలా ఏర్పడుతుంది? డిడ్ ప్లస్ ప్యాక్ ఈక్వల్ టు ప్యాక్డ్. ఓకే. ఈ విధంగా అనమాట. ఇప్పుడు దీన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా మార్చాలంటే ఎట్లా? డిడ్ హీ ప్యాక్ హిస్ న్యూ క్లోత్స్? ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. క్వెషన్ మార్క్ పెట్టేస్తాం. ఇదే నెగెటివ్‌గా ఎలా మార్చాం? డిడ్ ప్యాక్ కదా! నాట్ చేర్చేస్తే డిడెంట్ అయింది. హీ డిడ్ నాట్ ప్యాక్ హిస్ న్యూ క్లోత్స్. జస్ట్ మనకేందంటే నెగెటివ్ సెంటెన్సెస్ ఫార్మ్ చేయమన్నారు. మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్‌ని ఫార్మ్ చేస్తున్నాం. నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్‌ని కూడా ఫార్మ్ చేస్తున్నాం. దీన్ని నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్‌లో ఎట్లా అవుతుంది? అంటే డిడెంట్ హీ ప్యాక్ హిస్ న్యూ క్లోత్స్? ఈ విధంగా రాయడం అనేది జరుగుతుంది. ఈ ప్యాక్డ్ హిస్ న్యూ క్లోత్స్ అంటే అతను తన నూతన వస్త్రాలని ప్యాక్ చేసుకున్నాడు. ప్యాక్ చేసుకోలేదా? హీ డిడ్ నాట్ ప్యాక్ హిస్ న్యూ క్లోత్స్. అతను కొత్త బట్టలని ప్యాక్ చేసుకోలేదు. చేసుకోలేదు. చేసుకున్నాడు, చేసుకున్నాడా? ఇక్కడ ఫస్ట్ అయితే చేసుకోలేదు, చేసుకోలేదా అనేది రావడం జరుగుతుంది. హీ డిడ్ నాట్ ప్యాక్ హిస్ న్యూ క్లోత్స్. కొత్త వస్త్రాలని ప్యాక్ చేసుకోలేదు. కొత్త వస్త్రాలని ప్యాక్ చేసుకోలేదా? దీని అర్థం అనమాట. సంతోష్ రిటర్న్డ్ హోమ్. రిటర్న్ ఎలా వస్తుంది? డిడ్ ప్లస్ రిటర్న్ చేస్తే రిటర్న్ అవుతుంది. సంతోష్ డిడ్ నాట్ రిటర్న్ హోమ్. ఎట్లా వచ్చింది? డిడ్ రిటర్న్ ఉంది కదా! డిడ్
తర్వాత ప్లస్ రిటర్న్ ఉంది కదా, మధ్యలో నాట్ని ప్లేస్ చేసేసాం, అట్లా నెగిటివ్ ఏర్పడింది. దీన్నే పాజిటివ్ ఇంట్రాగేటివ్ రావాలంటే ముందు రాసేస్తాం. డిడ్ సంతోష్ రిటర్న్ హోమ్, ఈ విధంగా వస్తుందన్నమాట. డిడ్ సంతోష్ రిటర్న్ హోమ్, ఈ రకంగా వస్తుంది. అదే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రావాలనుకోండి, ఎట్లా వస్తుంది? ఈ విధంగా డిడెంట్ సంతోష్ రిటర్న్ హోమ్ క్వశ్చన్ మార్క్. డిడెంట్ సంతోష్ రిటర్న్ హోమ్, ఈ విధంగా వస్తుంది. సంతోష్ రిటర్న్ హోమ్ అంటే ఇంటికి మరలా తిరిగి వచ్చాడు. డిడ్ సంతోష్ రిటర్న్ హోమ్, ఇంటికి మరలా తిరిగి వచ్చాడా? సంతోష్ డిడ్ నాట్ రిటర్న్ హోమ్, సంతోష్ ఇంటికి తిరిగి రాలేదు. డిడెంట్ సంతోష్ రిటర్న్ హోమ్, ఏంటి సంతోష్ మరలా ఇంటికి తిరిగి రాలేదా? ఈ విధంగా అనమాట. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే హీ గాట్ ఏ సీట్ నియర్ ద విండో, దానికి నెగిటివ్ సెంటెన్స్ ఏంది? హీ డిడ్ నాట్ గెట్ ఏ సీట్ నియర్ ద విండో. ఎలా? డిడ్ ప్లస్ గెట్ ఈక్వల్ టు డిడ్ ఉంది, తర్వాత గెట్ కలిపి గాట్ అయింది. ఇక్కడ నాట్ పెట్టేసి రాసేసాం. ఇప్పుడు మీరేం చేయాలి అంటే మీకు వర్క్ వచ్చేసి దీంట్లో హోంవర్క్ వచ్చేసి పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రాయడం అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రాయడం. కామెంట్ సెక్షన్లో రాసి మీరు తెలపండి. ఇక ఈ అపాస్ట్రోఫీ కూడా అన్ని రామోస్ బైస్కిల్ కానీ ఇవన్నీ కూడా చూసాం. కానీ ఈ దీంట్లో ఒకటి డిఫరెంట్గా ఇచ్చాడు. అదేంటంటే ద డెన్ ఆఫ్ లయన్స్. ద డెన్ ఆఫ్ లయన్స్ ఇచ్చేసి ఏం రాయమనంటే అపోస్ట్రోఫీ ఉపయోగించి పొసెసివ్ రాయమన్నారు. మనం చెప్పుకున్నాం అపోస్ట్రోఫీ అనేది రెండింటికి ఉపయోగపడుతుంది. ఒకటి పొసెసివ్కి, రెండోది కాంట్రాక్షన్కి, అంటే కాంట్రాక్టెడ్ ఫామ్స్ని ఏర్పాటు చేయడానికి. లయన్స్ డెన్ ఎలా రాసాం? లయన్స్ అనేది బహువచనం. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బహువచనం అనమాట. లయన్స్ ఎస్ ఉంది. ఇలా రాసేటప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఎండ్ ఉన్న ఎస్ మీద అపాస్ట్రోఫీ పెట్టేస్తాం. జనరల్గా అయితే ఒక లైన్ అనుకోండి, ఒక లైన్ అయితే ఎట్లా రాస్తాం? LION ఇట్లా రాస్తాం లైన్స్, ఒక లైన్ అయితే. అట్లా కాకుండా ప్లూరల్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం రెండు ఎస్లు రాయనక్కల, చివరున్న ఎస్ మీద అపాస్ట్రోఫీ పెడితే సరిపోతుంది. ఇక్కడ ఒక లైన్ దనమాట. లైన్స్ డెన్ ఒక లైన్కి సంబంధించింది. లైన్ అంటే సింహం, ఒక సింహం కాబట్టి లైన్స్ డెన్ సరిపోతుంది. సింహాల డెన్ అది. కాబట్టి ప్లూరల్ వచ్చినప్పుడు ఈ విధంగా చివరిలో ఎస్ ఉందనుకోండి, అది ప్లూరల్ అయి ఉండాలి. కొన్ని పదాలు ఉంటాయి సింగులరే ఉంటాయి ఎస్ వచ్చిన, అలాంటి పదాలు కాదు. ప్లూరల్ అయి ఉన్నప్పుడు ఎస్ మీద ఏం చేస్తారంటే ద పొసెసివ్ ఆఫ్ ప్లూరల్ నౌన్ ఇస్ ఫార్మ్ బై యాడింగ్ ఓన్లీ అన్ అపాస్ట్రోఫీ వెన్ ద నౌన్ ఎండ్స్ ఇన్ ఎస్. నౌన్ కనుక ఎస్తో ఎండ్ అయితే, అంటే ప్లూరల్లో కనుక ఎస్ వచ్చింది కాబట్టి సింపుల్గా పైన ఈ యొక్క అపాస్ట్రోఫీ వాడితే సరిపోతుంది. అది గుర్తు. సింగులర్ అయితే ఎట్లా వాడతాం, ప్లూరల్ అయితే ఇలా వాడతాం, ఈజీగా మీకు అర్థం కావడానికి.